ఇక భారత్ నుంచి తిరిగి వెళుతోన్న ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా జలాంతర్గాములు దాడి చేశాయి. 87 మంది చనిపోయారు. ఈ విషయంలో అంటే భారత్కు వచ్చిన అతిథులను ఈ రకంగా చంపేస్తారా అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా అమెరికాపై విమర్శలు చేస్తున్న పరిస్థితి. అండ్ మోదీ సర్కార్ రెస్పాండ్ కావడం లేదు దీని మీద అని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాహుల్ గాంధీ కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మరో నౌక కూడా ఉంది. సాంకేతిక సమస్యలతో శ్రీలంక తీరం వద్ద ఆగిపోయింది. అది ఐరిస్ బుషెహర్ నౌక. సో ఆ షిప్ కి ఇప్పుడు భారత రక్షణ ఇస్తోందా? మోదీ ఆదేశాలు ఇచ్చారా శ్రీలంక గవర్నమెంట్ కి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు వైజాగ్ మిలన్లో అంటే ఫిబ్రవరి 16వ తారీఖున మిలన్ అంటూ వైజాగ్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. దీనికి ఇరాన్ నుంచి 3 షిప్పులు భారతదేశం రావడం జరిగింది. దాన్నే ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బరెక్చి ఏమని చెప్తున్నారంటే, మీరు అటాక్ చేసింది మీరు గెస్ట్ ఆఫ్ ఇండియాను, అంటే అతిథి దేవోభవగా పూజించే అతిథిని దైవం కింద పూజించే ఇరాన్ భారతదేశానికి వెళ్ళిన మా షిప్ని మీరు అటాక్ చేశారు అన్నట్టు ఆయన మాట్లాడుతుంటూ ఇండియా రంగంలో దిగింది. ఇండియా ఏం చేస్తుంది? ఇప్పుడు ఐఎన్ఎస్ ఇరిస్ ధ్యానా అనే అమెరికా సబ్మెరీన్ పేల్చేయడం జరిగింది టార్పిడోతో. అక్కడ సహాయ కార్యకలాపాలకు ఇరాన్ పంపించడం, ఇండియా షిప్ కూడా వెళ్ళింది అనేది మనకు తెలుస్తుంది ఇంటర్నేషనల్ ట్రీటీ ప్రకారం. కాబట్టి ఆ షిప్ని అక్కడ మునిగిపోతే దాని సహాయ కార్యకలాపాలకు ఇండియా వెళ్ళింది. ఇండియా కూడా రంగంలో దిగి ఇంకొక 2 షిప్పులు కూడా ఇజ్రాయెల్ దగ్గర మన శ్రీలంక దగ్గర చిక్కిపోయిన ఇరాన్ షిప్పులు. దీంట్లో ఇరిస్ లావన్ అనే షిప్కి ఇరాన్లో ఏంటంటే దానికి ఆశ్రయం ఇచ్చేటట్టు శ్రీలంక నేవితో ఇండియా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొలంబో దగ్గర ఆ షిప్ అక్కడ లావన్ అనే దాన్ని ఉంది. అక్కడ 200 మంది దాకా నావికులకి అక్కడ ఆశ్రయం ఇచ్చారు. అక్కడ అన్ని ఫెసిలిటీస్. అదేవిధంగా ఇరిస్ బుషేహర్కి అంటే ఈ 2 షిప్పులు దానికి కొచ్చిన్ షిప్ యార్డ్లో భారతదేశం దాని రక్షణకి నిలబడింది. అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గర అమెరికన్ దళాలు కూడా ఉంటాయండి, కానీ మనం అక్కడ ఆశ్రయం ఇచ్చాం. వాళ్ళ షిప్ అక్కడ సేఫ్గా ఉంది. ఎందుకంటే ఆ షిప్పుల్లో 2 ఆయుధాలు లేవు. వాళ్ళ ఫ్రెండ్లీ మేటికి ఇండియా వచ్చారు. కాబట్టి ఇండియా అతిథి దేవోభవ, అతిథుల రక్షణకి ఎంతవరకైనా దిగుతాం అనేది మోడీ బీభత్సమైన వార్నింగ్ ఒక రకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇచ్చినట్టే. ఇక్కడ ఒకటి గమనించడంలా, ఎందుకంటే ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. హిందూ మహాసముద్రం, ప్రపంచంలో 5 మహాసముద్రాలు ఉంటే అందులో 3వ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5 మహాసముద్రాల్లో ఏ మహాసముద్రం కూడా ఒక దేశం పేరు మీదుగా ఉండదు. అమెరికా పేరు మీద అమెరికా మహాసముద్రం లేదు, చైనాకి లేదు, ఇటు రష్యాకి లేదు, ప్రపంచంలో ఏ పవర్కి లేదు, బ్రిటన్కి కూడా. కానీ ఇండియాకి ఒక మహాసముద్రం ఇండియా పేరు మీదుగా ఉందండి. దట్స్ వాట్ ఇండియన్ ఓషన్ నేమ్డ్ ఆఫ్టర్ బై ఇండియా అంటారన్నమాట. ఇండియా పేరు మీదగా ఒక ఓషన్ ఉంది. అంటే మహాసముద్రాలకి పేర్లు ఇచ్చినప్పుడు గొప్ప దేశం ఏదంటే ఇండియా. అప్పటికే పెద్ద రీజన్. అందుకే ఒక మహాసముద్రానికి మన పేరు మీద ఉంది. అందుకే నేను గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే గ్రీన్విచ్ మెరీడియన్ బ్రిటన్ లండన్ మీదగా పోద్ది, అప్పుడే సూపర్ పవర్ కాబట్టి. యుఎన్ఓ ఆర్గనైజేషన్ న్యూయార్క్లో ఎస్టాబ్లిష్, అది అప్పుడు సూపర్ పవర్ కాబట్టి. మహాసముద్రాలకు ఒక పేరు ఇచ్చారంటే అప్పుడు ఇండియా సూపర్ పవర్, అందులో తిరుగులేదు. ఇది ఇంటర్నేషనల్గా ఎప్పుడు కొనసాగేది. ప్రపంచ రాజకీయాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి అలాంటి మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. ఇందులో అమెరికా ఇండియాకి తెలియకుండా భారత తీర జలాలకి, అది కూడా ఇండియా అతిథిగా వచ్చిన నౌకని అమెరికా సబ్మెరీన్తో అటాక్ చేసి మళ్ళీ ఇది ఇండియా కోఆపరేట్ చేసిందని ఇండియాకి ఇరాన్కి పూర్తిగా శత్రుభావాన్ని తీసుకురావడం, ఇరాన్ ప్రజల్లో మనకి శత్రుభావం తీసుకురావడం, దారుణమైన కుట్రకి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాల్పడింది అనేది ఇక్కడ తెలిసిపోతుంది. కానీ బయటికి తెలియదు. కానీ డిప్లొమాటిక్గా ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, మోడీ గవర్నమెంట్ స్ట్రాంగెస్ట్ డిమార్చి అంటారన్నమాట. అది పబ్లిక్లోనే చెప్పనవసరం లేదు. డిప్లొమాటిక్ లాంగ్వేజ్ ఏంటంటే డిమార్చి అని ఒకటి ఉంటుంది. దీని ప్రకారం ఒక స్ట్రాంగెస్ట్ వార్నింగ్ యుఎస్కి జారీ చేస్తాండి. అది బయటికి, ఎందుకంటే ఫ్రెండ్లీ నేషను కాబట్టి ఇటు ఇజ్రాయెల్కి అమెరికాకి బయటికి చెప్పదు, బహిరంగంగా కాకుండా అది చేసి ఉంటుంది. ఎందుకంటే అదే రోజు ఇండియన్ డిఫెన్స్ ఫారిన్ సెక్రటరీ ఇరాన్ రాయబారి కార్యాలయానికి వెళ్ళి అక్కడ సంతాపం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దాకా మీ వైపు మేము సపోర్ట్గా నిలబడితే మమ్మల్ని నువ్వు యుద్ధంలో లాగుతావంటూ హయ్యెస్ట్ ప్రొటెస్ట్ అక్కడ డైరెక్ట్ వార్నింగ్ అనేది కనపడుతుంది. 2, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా దీని మీద విచారం వ్యక్తం చేయడం. యుద్ధం ఇండియన్ ఓషన్ దాకా రావడం మంచిది కాదు, ఇది శాంతియుతంగాని ప్రైమ్ మినిస్టర్ పరోక్షంగా మాట్లాడడం. ఎస్ జైశంకర్ ఫారిన్ మినిస్టర్ డైరెక్ట్గా ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ బరాక్సీతో డైరెక్ట్గా మాట్లాడడం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్కడ ఇరానియన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ ఇండియాలో రైసేనా డైలాగ్లో ఢిల్లీలో మాట్లాడడం.
ఇరానియన్ అంబాసిడర్ ఇక్కడ మాట్లాడడం, రాజ్నాథ్ సింగ్ కలకత్తాలో మాట్లాడుతూ ఇది ఒక సింపోజియం మెరైన్ సెక్యూరిటీ మీద ఆయన కూడా ఈ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం, మెరైన్ సెక్యూరిటీ, ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ, ఆయిల్ సెక్యూరిటీ, ఇండియా ఎంతవరకైనా వెళ్తుందని రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడడం. ఇదంతా ఏంటంటే ఇండైరెక్ట్ డైరెక్ట్ వార్నింగ్ అనమాట. అతిథి దేవోభావ ప్రకారం అది మా సంస్కృతి కాబట్టి మా అతిథులకు మేము ఆశ్రయిస్తాం. ఇదిగోండి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో ఆశ్రయం. ఇరానియన్ నౌక ఇంకొక నౌకే బుషాహెర్, ఇక్కడ ఇరిస్ లావన్, ఈ రెండు నౌకలకి ఇండియా ఆశ్రయం ఇచ్చినట్టు. ఎందుకంటే శ్రీలంక మనం చెప్పకుండా అది అమెరికా ఇరానియన్ నౌకి ఈ టైంలో ఆశ్రయం ఇవ్వదండి, కాబట్టి అదే ఆశ్రయం ఇవ్వడం. ఇవన్నీ చర్యలు మనం తీసుకున్నాం. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు, గాయపడిన వాళ్ళకి అక్కడ చికిత్స చేసేటట్టు చేస్తున్నాం. ఆ నౌక చాలా జాగ్రత్తగా ఇండియా నౌక ఇంకోటి పరిరక్షణ చేస్తుంది. ఈ విధంగా అతిథులకి పూర్తి ఆశ్రయం ఇస్తూ అక్కడ అమెరికా నావికా దళం చెప్పినట్టు మేము ఎటువంటి సహాయం అమెరికాకి చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ మా ఇండియన్ ఓషన్లో, మా సెక్యూరిటీ అడ్డాలో, మా సెక్యూరిటీ బ్యాక్ యార్డ్లో అమెరికా ఈ పని చేయడం ఎంత తప్పో ఇండియా తెలియజేసింది. ఇది ప్రపంచం గుర్తిస్తుంది, అమెరికా కూడా గుర్తించింది, అసలైన తప్పు చేసినట్టు ఇక్కడ గమనిస్తుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగెస్ట్ రిప్లై, స్ట్రాంగెస్ట్ వార్నింగ్ అక్కడ అమెరికాకి ఇచ్చినట్టే. ఈ షిప్పుల్ని కొచ్చిన్ షిప్ యార్డ్ లో రక్షణతో నిలిపి గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా స్ట్రాంగెస్ట్ వార్నింగ్. రీసెంట్ నేనేమంటానంటే ట్రంప్ టారిఫ్లకి మోడీ వార్నింగ్ ఇచ్చింది వేరు, ఇండియన్ ఓషన్ లో అమెరికా షిప్ చేసిన దురాగతం చాలా చాలా పెద్దది. ఎందుకంటే ఇండియన్ ఓషన్ సెక్యూరిటీకి ఆ యుద్ధం వచ్చేసింది అనుకోండి, వ్యాప్తి చెందింది అనుకోండి, మూడో ప్రపంచ యుద్ధం అంతా ఇండియన్ ఓషన్లోనే అవుతుంది. అక్కడ చైనా ఉంది, చైనా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ ఉంది, దాన్ని అడ్డుకోవడానికి ఇండియా నెక్లెస్ ఆఫ్ డైమండ్ నెక్లెస్ అనేది ఒక స్ట్రాటజీ ఉంది. అక్కడ రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, బ్రిటన్ ఉంది. ఇండియన్ ఓషనే వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాటిల్ ఫీల్డ్ అండి. అక్కడ అమెరికా అనవసరమైన ఎత్తుగడ వేసింది, అది కూడా ఇండియన్ టెరిటోరియల్ వాటర్, ఇండియా నుంచి వెళ్తున్న షిప్ని చాలా తప్పు చేసింది. కాబట్టి ఇండియన్ ఓషన్ లో భద్రత లోపిస్తే మాత్రం అది ఇండియాకి చాలా పెద్ద భద్రత. అంటే నేను ఎందుకు ఇంత లోతుగా చర్చకి వెళ్తున్నానంటే, ఇండియన్ ఓషన్ చూడండి, మొఘల్స్ పీరియడ్ లో, ఔరంగజేబ్ పీరియడ్ తర్వాత షాజహాన్ ఔరంగజేబ్ పీరియడ్ లో భారతదేశం చాలా శక్తివంతం, అప్పుడు సూపర్ పవర్. ఈవెన్ వర్స్ట్ షాజహాన్ ఇది ఔరంగజేబ్ పాలనలో కూడా ఇండియా భద్రతని, మన దళాలు ఎక్కడ ఉన్నాయి, మొఘల్ దళాలు ఖైబర్ బొలాన్, ఇప్పుడు హిందూ కుష్ మౌంటైన్స్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర చక్కగా, ఎందుకంటే ప్రతి శత్రువు అక్కడ నుంచే వచ్చాడు మనకి. ఆరియన్స్ ముందు నుంచి కూడా ప్రతి శత్రువు ఆ ఖైబర్ బొలాన్ కేబుల్ ద్వారా, అలెగ్జాండర్ కూడా అక్కడ నుంచే వచ్చాడు. కానీ బ్రిటిష్ దొంగ బ్రిటిష్ మనకి సముద్రం ద్వారా వచ్చి ఇండియాను ఆక్యుపై చేశాడు కోస్తా తీరం నుంచి. అందుకే ప్రస్తుతం ఇండియన్ ఓషన్ సెక్యూరిటీ, భారత సెక్యూరిటీలో అతిపెద్ద కీలక భాగం ఇండియన్ ఓషన్. ఇప్పుడు చైనా అక్కడికి వచ్చింది. ఇండియన్ ఓషన్ ఈజ్ నాట్ ఇండియాస్ ఓషన్ అని చెప్పింది చైనా. అది నాది కూడా అంటూ స్ట్రింజ్ ఆఫ్ ప్యాలెస్, అమ్మంటోట పోర్టు నుండి, ఏది కోకో ఐలాండ్ నుంచి, గ్వడార్ పోర్టు నుండి, ఇవన్నీ మాల్దీవుల నుండి మొత్తం మన చుట్టూరు కంటైన్మెంట్ చేసి పడేసింది. దాన్ని అడ్డుకోవడానికి ఇండియా ఎన్నో విపత్కార్యాలు పెట్టుకుంటూ ఈ మధ్యన అడ్డుకుంటుంది. ఈ టైంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చి అనవసరమైన యుద్ధాన్ని ఇక్కడ తీసింది. ఒక షిప్ని రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత టార్పిడోతో పేల్చడం అనేది ఇండియాకి ఛాలెంజ్, అది చాలా పెద్ద ప్రాబ్లం. దానికోసం ఇప్పుడు చైనా అక్కడికి ఉరుకులు పడుకుల మీద తన నేవల్ షిప్పులన్నీ, అక్కడ యువాంగ్ వ్యాన్ లాంటి షిప్పులను అక్కడ పంపించి, న్యూక్లియర్ సబ్మెరీన్లు పంపించి అక్కడ ఇష్టం వచ్చినట్టు చేయడం. అంటే మన సెక్యూరిటీ అడ్డాలో ఇటు చైనా అమెరికాలు కొట్టుకుంటుంటే మరి మన భద్రత ఏంటి? వీఆర్ ది పవర్, వీఆర్ ది ఇండియన్ ఏమంటారు, క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ లో ఎటువంటి కాంప్రమైజ్ ఈ రోజు ఇండియా అవడానికి లేదు, సిద్ధంగా లేదు. అందుకనే బ్లూ వాటర్ నావీ ఇప్పుడు ప్రాజెక్ట్ 75 అయ్యి న్యూక్లియర్ సబ్మెరీన్ అరిహంతో ఘాట్ లాంటివి మనం తెచ్చుకుని, న్యూక్లియర్ తెచ్చుకుని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు నిర్మిస్తూ వరల్డ్స్ లార్జెస్ట్ ఆర్మీని నావీని మనం నిర్మిస్తున్నాం. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ మరి అనవసరంగా మనకి ఎత్తుగడేసింది. ఇట్స్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాలెంజ్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇప్పుడు మోడీ అడ్మినిస్ట్రేషన్ చాలా సీరియస్ గా తీసుకుందని తెలుస్తుంది. ఎందుకంటే మీకు బహిరంగంగా పడవండి, ఎందుకంటే ఆ రోజే ఖమేనీకి సంతాపం తెలియజేయడం, ఫారిన్ మినిస్టర్ తో మాట్లాడడం, ఇరాన్ కన్విన్స్ చేసి వెంటనే ఇరాన్ మన వైపు లాగేసుకుంటే, ఇరాన్ మన షిప్లు, ఆయిల్ షిప్లను అనుమతించిందంటే ఎంతటి ప్రొఫౌండ్ డిప్లొమసీ అక్కడ కొనసాగిందో మనం చూడొచ్చు. ఇది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మోడీ ఇచ్చిన అతి స్ట్రాంగెస్ట్ వార్నింగ్ అనమాట. మేము కాంప్రమైజ్ అవ్వం మా ఆయిల్ సెక్యూరిటీ విషయంలో. ట్రంప్ ఇక్కడ ఇరాన్ పై దాడి చేసి హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యేటట్టు చేస్తే ఈ రోజు ఇండియా విలవిలలాడిపోతుంది. కాబట్టి ఎంత వరకైనా మేము వెళ్తామంటూ రాజ్నాథ్ సింగ్ అక్కడ మాట్లాడడం, ఇది చాలా చాలా ప్రొఫౌండ్ డిప్లొమసీ. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అద్భుతమైన డిప్లొమసీ మోడీ చేశారని చెప్పొచ్చు.